Subscribe. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ సాన్వి స్మైలీ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? చాలా రోజులు అయిపోయింది నేను లైవ్ చేయక, వీడియోస్ పెట్టక. అది ఏంటన్నది నాకు తెలియదు, కానీ మీ ముందైతే ఒక గుడ్ న్యూస్తో రావడానికి నేనైతే ఆపేసాను. ఏంటి అంటే మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చేసింది. అది ఎంత ఏంటన్నది లాస్ట్ చెప్తాను. నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేసింది ఏంటన్నది మీతో కూడా చెప్తాను. ఒక చిన్న యూట్యూబర్ నాలా స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అంతే. ఒక గూగుల్ పిన్ వచ్చింది, నేను చెప్పలేదు. మానిటైజేషన్ అయ్యింది, నేను చెప్పలేదు. ఫుల్ మనీ అయినా చెప్పలేదు. ఎందుకంటే అన్నీ కలిపి ఒకసారే చెప్దామని చెప్పి అయితే నేనైతే ఎటువంటిది వీడియో నేను పెట్టలేదు, వదలలేదు. ఇప్పుడైతే డైరెక్ట్ పేమెంట్ తీసుకున్నాక ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. అయితే నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. కానీ మధ్య మధ్యలో ఆపేయడం పెట్టడం ఏంటంటే అయితే మా పిల్ల అల్లరి చెప్తున్నానండి. ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా జీరో నాలెడ్జ్ తోటి నేను స్టార్ట్ చేయడం అయితే జీరో నాలెడ్జ్ తోటి స్టార్ట్ చేశాను. నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు. యూట్యూబ్ డబ్బులు వచ్చేది అని అనుకున్నాను. నా అలాగే ప్రతి ఒక్కరు అనుకుని స్టార్ట్ చేసి ఉంటారు. వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నాను. మ్యాక్సిమం చాలా వరకు కష్టపడాలండి. అది ఎలా ఏంటన్నది కూడా నేను చెప్పలేను. అది జర్నీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎలా అంటే అసలు వీడియో పెట్టంగానే ఎంతమంది చూసారు, ఒక 10 వస్తే చాలు అనుకునే టైప్లో ఉండేదాన్ని. ఇప్పుడు వీడియో పెట్టంగానే దగ్గర దగ్గర చూస్తున్నారు. అంత యూస్ అవుతుందని కూడా కాదు. ఇంకా రీచ్ అవ్వాలంటే మనకి యూట్యూబ్ ఒక పర్మిషన్ ఉంటుందండి. ఇంతమందికని రీచ్ చేస్తుంది. అంతవరకు మన వీడియో అయితే ఎక్కడి దాకా వెళ్ళదు. మన దగ్గరే తిరుగుద్ది. మన చుట్టుపక్కలోళ్ళు మనోళ్ళ వరకే వెళ్తాయి. ఇది మట్టికి నిజం. తొందరగా రీచ్ అవుతుందని మట్టికి ఎవ్వరు అనుకోవద్దండి. ఛానల్ కొంతమందికి కొద్ది రోజులు అవుతుంది, కొంతమందికి ఎక్కువ రోజులు అవుతుంది. ఈ చెత్తంతా ఎందుకు కానివ్వండి. మన వీడియో రీచ్ అవ్వాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సినవి ఏంటంటే థంబ్నెయిల్ నీట్‌గా ఉండాలి. కంటెంట్ కరెక్ట్‌గా ఉండాలి. పిల్లల్ని చూపించకూడదు. ఈ బ్లడ్ లాంటివి ఇలాంటివి ఏవి కూడా చూపించకూడదు. ఇవేవి తెలియక నేను చాలా మిస్టేక్స్ చేశాను. మీకు చెప్తున్నాను. ఏంటి అంటే నాకు ఆల్రెడీ స్ట్రైక్ పడింది. ఛానల్‌కి వార్నింగ్ కూడా వచ్చింది. అవి అన్నీ ఎలా పోగొట్టుకున్నానంటే నేను చాలా కష్టపడే చేశానండి. అది ఒక టెక్ ఛానల్ అయితే జానీ గారని టెక్ ఛానల్. ఆయన్ని సంప్రదించాను. ఆయన కూడా బాగా చెప్పేవారు. ప్రతి ఒక్కటి కూడా క్లియరెన్స్‌గా చేసేవారు. నాకు వార్నింగ్ వచ్చింది. చాలా స్ట్రైక్ పోయింది కూడా. తిరిగి తీసుకొచ్చారు. ఆయనకి అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీకు కూడా కావాలంటే కింద పిన్ చేస్తాను ఆయన ఛానల్ నెంబర్ అయితే మీరు కూడా సంప్రదించవచ్చు. నాకు ఎటువంటి చాలా మంచి హెల్ప్‌ఫుల్‌గా కూడా చేశారు ఆయన. జర్నీ ఎలా స్టార్ట్ చేసింది ఏంటి అన్నది తెలియదు, కానీ నేను 3 నెలల నుంచి అయితే గట్టిగా కష్టపడ్డాను. అసలు అప్పుడు దాకా నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరండి. ఒక 3 నెలల నుంచి పట్టుదలగా 3 నెలల నుంచి కేవలం 3 నెలలే. నేను అంతకుముందు చేసి పెట్టి చేశాను కదా! అలాంటిది అస్సలు ఎళ్ళదు. 3 నెలల నుంచి అయితే గట్టిగా పట్టుదలగా చేశాను. 3 నెలల్లో నాకు సక్సెస్ అయిపోయింది. మినీ మానిటైజేషన్ అయిన నెల రోజులకి ఫుల్ మనీ అయిపోయింది. ఫుల్ మనీ అయిన 10 రోజులకి నాకు $100 కంప్లీట్ అయినాయి. పేమెంట్ అయితే మెయిల్ అయితే వచ్చింది. పేమెంట్ పడింది. వెళ్ళి తీసుకోండి అని చెప్పి. ప్రతీదీ చాలా జాగ్రత్తగా చేయాలి. పోయాక మనం ఏమి చేయలేం. ఎంత కష్టపడతామో దానికి తగ్గ ఫలితం వచ్చేదాకా కూడా అంతే కష్టపడాలి. మెయిన్ వాచ్ టైమ్ కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా లైవ్‌లో అయితే చేసుకోవాలండి. లైవ్‌లు కంప్లీట్ మనకి వాచ్ టైమ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో లైవ్‌లు ఆపేసుకోవచ్చు. అది మన ఇష్టం. వీడియోస్ మీదే మన డాలర్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఇది మట్టికి పక్కా. మీరు కష్టపడండి, ఖచ్చితంగా అవుతది. లేదు మేము చేయలేమనుకున్నాం. అన్నీ తెలుసుకోండి. మీకు తెలియకపోతే 10 మందిని సంప్రదించండి, తప్పేం లేదు. అక్షరం ముక్క రాలేనోళ్ళు కూడా యూట్యూబ్ పెట్టుకుంటున్నారు. అవుతారండి, అందరూ అవుతారు. కాకపోతే కొంతమంది ఫస్ట్ అవుతారు, కొంతమంది లాస్ట్ అవుతారు అంతే. కొంచెం ఓపికగా, కొంచెం సహనంగా చేసుకోవాలి. ఓకే అండి. ఖచ్చితంగా చేసుకోండి అందరూ. నేను అవుతదా అనుకుని నేను అసలు అనుకోలేదు. ఇంత తొందరగా అయితదని కూడా నేను అనుకోలేదు. మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరి సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. ఇది సాధించగలిగాను. ప్రతి ఒక్కరు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేశారు. కొన్ని కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయండి. ఇది సోషల్ మీడియా కాబట్టి వాళ్ళని మనం ఏంటో తిట్టేయాలని కాదు. వాళ్ళ స్వభావం అలాంటిది. వాటిని బ్లాక్ చేసుకోవడం, డిలీట్ చేయడం చేసేదాన్ని. అవి వచ్చినాయని మీరు డ్రాప్ అవ్వకండి. ఎందుకంటే మనం వెళ్ళిందే సోషల్ మీడియాలోకి. అలాంటప్పుడు ఇవన్నీ రావడం సహజం. కొంచెం అలాంటియన్నీ తట్టుకోవాలి. ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా విజయం అయితే మనకుంటది. నేనైతే ఇంత తొందరగా సక్సెస్ అవ్వాను. నాకు అది అలా మాటలు కూడా రావట్లేదు. చెప్పడం ఏంటంటే చెప్తున్నాను గానీ లోపలైతే థంబ్‌నెయిల్ అని గానీ, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలని గానీ, టైటిల్ ఇవ్వాలని గానీ, డిస్క్రిప్షన్ ఇవ్వాలని గానీ ఇదేమీ తెలీదు నాకు. పెట్టేత్తే అయిపోద్ది, వచ్చేత్తాయి అనుకుని స్టార్ట్ చేసేసాను. స్టార్ట్ చేసేకుండి 500 సబ్స్క్రైబర్స్ అయినియి. వదులుకోకూడదనే అనుకున్నాను.
ఏదో అలా తెలుసుకొని పెట్టేద్దాం, ఏదో అలా. ఇక్కడ మా ఇంటి పక్కల చుట్టుపక్కల ఎక్కడ కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగేదాన్ని ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా చేసుకోవాలి, థంబ్నెయిల్ అంటున్నారు, అది ఎలా పెట్టాలి. డైరెక్ట్ పెట్టేసేదాన్ని. కావాలంటే ఛానల్ ఫస్ట్‌లో చూడండి, మీకు తెలుస్తది. డైరెక్ట్‌గా పెట్టేసేదాన్ని. ఏమి థంబ్నెయిల్ ఇవ్వడం గాని ఇలాంటివి ఏమి పెట్టకుండా డైరెక్ట్ వీడియో తీసి పెట్టేసేదాన్ని. తర్వాత కొంతమందిని నేర్చుకోవడంలో తప్పు లేదు కదండీ! మా ఇంటి పక్కల చదువుకున్నోళ్ళ దగ్గరికి, ఆళ్ళ దగ్గరికి నేను పెద్ద చదువుకోలేదు. చదువుకున్నా ఇందులో తెలుసుకోవడం చాలా కష్టం. చాలా కష్టం. మీకు మీరు మానిటైజేషన్ చేసుకోవాలన్నా చాలా కష్టమండి. ఎవరో ఒకళ్ళు తెలిసినోళ్ళ ద్వారా చేసుకుంటేనే మీ ఛానల్ అయితే నిలబడుతుంది. ఖచ్చితంగా దగ్గరకొచ్చింది అన్నవాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళని సంప్రదించి అయితే చేసుకోండి. ఎందుకంటే పోతే అన్నీ సర్వనాశనం అయిపోద్ది. ఓకేనా? ప్లస్ నేనైతే ఏ వీడియో ఎందులో ఎడిటింగ్ చేస్తానంటే నా థంబ్నెయిల్స్ చూడండి. ఒకప్పుడు అందరిని అడుక్కొని చేసేదాన్ని. ఇప్పుడు నా అంతట నేను చేసుకుంటున్నాను. సాయితీగా ఒక వీడియో తీసుకోవడం, ఏదో టైంలో దానికి ఎడిటింగ్ చేసుకోవడం, చక్కగా దానికి థంబ్నెయిల్ ఇచ్చుకొని నీట్‌గా పెడుతున్నాను. నా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నాకొచ్చినట్టు నేను చేసుకున్నాను. నాకన్నా బెటరోళ్ళు ఉండొచ్చు. నాకు అది గ్రేటు అంతే. జీరో నాలెడ్జ్‌తో స్టార్ట్ చేసి నేను ఇప్పుడు ఇంతలా చేసుకుంటున్నానంటే అది నా గ్రేటు. మీకేమనిపిస్తుందో తెలీదు గానీ నేనైతే విఎన్ యాపును, హలో గురు యాపు వాడతాను ఎడిటింగ్‌కి. థంబ్నెయిల్ కూడా అందులోనే డిజైన్ చేస్తాను. ఇంకేమైనా చెప్పాలంటే ప్లస్ ఇంకోటేంటంటే పిల్లల్ని చూపిచ్చొచ్చు అంటున్నారు. పిల్లల్ని అసల చూపిచ్చకూడదండి. చూపిస్తే ఎప్పటికైనా ఛానల్ రిస్కు. పిల్లల్ని మట్టికి చూపించొద్దు. పిల్లల్ని చూపించి చేయకండి. బ్లడ్ చూపించకూడదు. పోట్లాడకూడదు. దెబ్బలాడుకున్నట్టు పెట్టకూడదు. ఇలాంటివన్నీ కూడా ఛానల్ ప్రాబ్లమ్ అవుతది. మనకి డబ్బులిచ్చేస్తున్నాడంటే ఊరకనే ఇవ్వడండి. వాడు చెప్పిన యూట్యూబ్ వారు చెప్పిన ప్రతి ప్రాసెస్ కరెక్ట్‌గా ఫాలో అయితేనే మనకి డబ్బులైతే వస్తాయి. కష్టపడ్డదంతా వృధా అయిపోద్ది. ఒక్క దాంతో వృధా అయిపోద్ది. వృధా అయిపోద్ది అంటే వృధా కాదు. 3 నెలలు, 4 నెలలు ఆపేస్తాడు. అంతవరకు మీరు ఏ వీడియో పెట్టినా వాడు తీసుకోడనమాట. ఆగిపోద్ది. అలా నాకు నెల, 15 రోజులు ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఛానల్ అయితే ఇచ్చాడు. దయచేసి అర్థం చేసుకోండి. యూట్యూబ్ ఏమైతే చెప్తుందో అవన్నీ ఫాలో అయ్యి తొందరలో మీరు కూడా సక్సెస్ అవ్వండి. ఇంకేంటంటే ఎడిటింగ్ కావాలి. నా వీడియోస్ చెక్ చేయండి. ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేయండి అని కూడా నేను చెప్పలేదు. చూసారు గదా! సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పలేదు. ఆహ్, మరి నేను ఇంకేం చెప్పాలంటే వీడియో పెట్టాలని అసలు నేను అనుకోలేదు, పెట్టకూడదని. పెడదాం అనుకున్నాను. డబ్బులైతే 23 తారీఖైతే వచ్చేసినియి. డాలర్స్ వస్తాయి కదండీ! అవి మనకి ఇండియన్ డబ్బుల కింద మారడానికి టైం పడతదంట. 23 తారీఖున పడ్డాయి. 26 తారీఖు వచ్చినియి మనకైతే. తీసుకొని వచ్చి రాంగానే మీకైతే వీడియో చేసి అప్‌లోడ్ చేద్దామని చెప్పి నేను ఆగిపోయాను. వచ్చైతే ఇంకా నేనైతే పేమెంట్ అయితే తీసేసుకున్నాను. ఏమైతే సాధించాను. ఇదంతా మీ అందరి దయ అనుకుంటున్నాను నేనైతే. ఇంట్లో ఉండి మనము బయటికి వెళ్ళి కష్టపడలేము. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక రూపాయి బయటికెళ్ళి సంపాదించాలంటే కష్టమండి. అలాంటిది ఇవాళ మన చేతిలో డబ్బులుంటుందంటే అది యూట్యూబ్ వల్లే. ప్రతి ఒక్కరూ నడుపుకోవచ్చు, ఏం ప్రాబ్లమ్ లేదు. చదివే రావాలని రూల్ ఏం లేదు. ప్రతి ఒక్కటి తెలుసుకున్న మట్టుకు చేసుకుంటే చాలా మంచిది. మీరైతే ఖచ్చితంగా అలా ఫాలో చేయండి. మరి నేనైతే ఇప్పుడు ఆహ్, ఏం చెప్పినా పేమెంట్ అయితే చూపిచ్చేస్తున్నాను మీకు. పేమెంట్ యూట్యూబ్ పేమెంట్ అయితే చూసేయండి. ఇదిగోండి నాకైతే ఇంత వచ్చింది. యూట్యూబ్ నుంచి మనీ అయితే నాకు ఇంత వచ్చింది. ఇది ఎంత ఏంటి అని నేనైతే చెప్పలేను. ఇందులో ఇంకా అతుక్కుని ఉన్నాయి. చూడండి. నాకైతే యూట్యూబ్ నుంచి నేను ఇంట్లో ఉండి ఖాళీ టైంలో ఒక వీడియో తీసి పెట్టడం నాకు ఫస్ట్ మెయిన్ ఏంటంటే వీడియో ఎలా చేయాలో తెలియక, లైవ్‌లు ఎలా పెట్టాలో తెలియక నేను టైము వృధా చేసుకునేదాన్ని. ఎక్కువసేపు ఇందులో గడపడం వల్ల కూడా చాలా వరకు నాకు ప్రాబ్లమ్ అయిందండి. అంటే అది ఎలా అని కాదు, తెలియక చేసుకున్నాను నేనంతే. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఖాళీ ఉన్న టైంలోనే చేసుకోవచ్చు. అది నేను తెలియక ఇందులోనే కూర్చొని ఉండేదాన్ని. నా తప్పు వల్లే నేను తిట్టించుకున్నాను, అంతకన్నా ఏం కాదు. ఇదే పనిగా ఉన్నట్టుగా ఉండేదాన్ని. తెలియక గమ్మున కంప్లీట్ అయిపోవాలి, గమ్మునొచ్చేత్తాయి అని తెలియక, దీని ప్రాసెస్ తెలియక. ఇప్పుడైతే మనం ఒక్క 5 మినిట్స్‌ని కేటాయించుకొని ఒక వీడియో తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కూర్చోవాల్సిన అవసరం లేదు. లైవ్‌లు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేనైతే చూసారు కదా! నా కష్టార్జితం అయితే ఇదిగో ఇంత వచ్చింది. ఇది ఎంత ఏంటన్నది యూట్యూబ్ వారైతే చెప్పకూడదని చెప్పారు. ఇది రూలో ఏమో తెలీదు గానీ నాకైతే తెలీదు. మరి నేను కూడా చెప్పకూడదు కదా! అది ఎంత అన్నది మళ్ళీ నాకు భయమేస్తది. చెప్పొచ్చు, నో ప్రాబ్లమ్.
కానీ ఎందుకు నేను మట్టికి అలా చేసుకోవడం ఛానల్ అయిపోయింది కాబట్టి నేను చెప్పను. ఈ డబ్బా అయితే ఒక 100 రూపీస్ ఉంటుంది. ఇది పౌడర్ డబ్బా. ఇలాంటివి నేను 100 కొనగలుగుతాను. ఇలాంటివి నేను 100 కొనగలుగుతాను వీటితో. ఓకే. ఎంత అన్నది మీరే కామెంట్ చేయండి. ఓకే. ఇలాంటివి నేను ఒక 100 ఇచ్చుకోవచ్చు. అది ఎంత అన్నది కామెంట్ బాక్స్లో మీరే తెలిసి పెట్టండి. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి మీ అభిమానంకి చాలా చాలా థ్యాంక్స్. బై ది వే మళ్ళీ చూస్తే చూడండి ఇగో అంటుకునే అంతే డబ్బులు. ఇంకా అంతకన్నా నేను చెప్పలేను. ఓకే అండి. థ్యాంక్ యూ. ఏదైనా మనం ఇంట్లో ఉండి తెచ్చుకున్నాం కదా, అది గ్రేటే కదండి. అది కాదో లేదో కూడా చెప్పండి మీరే. ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్ళకుండా మొబైల్ తాయితీగా రీల్స్ చూసి కన్నా ఇలాంటి వర్క్ ఏదో ఒకటి చేసుకుంటే మన డబ్బులు మనం సాధించమన్న అత్రవన్న ఉంటుంది కదండి. రీల్స్ ఏం చూడకుండా ఒక టైం అదే టైంలో ఇది పెట్టుకోవడం తప్పు కాదు కదా. ఓకే. కామెంట్ చేయండి ఎంత అన్నది. చెప్పాను కదండి, ఈ డబ్బాలు 100 కొనొచ్చు ఈ డబ్బులతో. ఎంతో చూడండి మీరే. ఓకే. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.